శ్రీగురుభ్యో నమ. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్య. భగవద్బంధులందరికీ కూడా శుభోదయం. ముందుగా శ్రావణమాస శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రోజున శ్రావణ శుద్ధ పాడ్యమి. శ్రావణ మాసం లక్ష్మీప్రదం అంటారు. అన్ని రకాలైనటువంటి యశస్సును కలిగించేటటువంటి మాసం మనకు శ్రావణ మాసం. లక్ష్మీప్రదం అంటే మనకు ఐశ్వర్యమనే కాదు, అంటే డబ్బని కాదు, మనం హాయిగా జీవించడానికి కావలసినటువంటి మార్గం, ఆ మార్గాన్ని అన్వేషించేటటువంటి మాసము ఈ యొక్క మాసం. అమ్మవారి యొక్క పూర్తి అనుగ్రహం ఉండేటటువంటి మాసం మనకు శ్రావణ మాసం. ప్రకృతి మాత అంతా కూడా పులకించిపోయి అమ్మ యొక్క దీవెనలు ఇచ్చేటటువంటి మాసం మనకు శ్రావణ మాసం. అందులో ముఖ్యంగా అనేక పర్వదినాలు ఉంటాయి శ్రావణ మాసంలో. వరలక్ష్మి వ్రతం, మంగళగౌరి వ్రతం, రాఖీ పౌర్ణిమ, ఇట్లా అనేకమైనటువంటి పండుగలు మనకు ఈ మాసంలో ఉంటాయి. ముఖ్యంగా స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి మాసం శ్రావణ మాసం. ఇటు గౌరీ అమ్మవారు, అటు లక్ష్మీ అమ్మవారు. లక్ష్మీ అమ్మవారు మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది. గౌరీ అమ్మవారు సువాసినిగా ఉండేటటువంటి, అంటే భర్తను క్షేమంగా ఉండటానికి కావలసినటువంటి దీవెనలు ఇస్తుంది. అంటే స్త్రీలకు భర్త క్షేమంగా ఉంటేనే వారి యొక్క ఐశ్వర్యం. కాబట్టి మంగళగౌరీ వ్రతము, వరలక్ష్మి వ్రతం. మరి లక్ష్మీ అమ్మవారు ఏమి ఇస్తారు, ఏం వరాలు ఇస్తారు వరలక్ష్మి అంటే? అంటే అష్టలక్ష్ముల్లో వరలక్ష్మి ఒక అమ్మవారు. అంటే వర అంటే వరాలు ఇచ్చున్నది అనేటువంటి అర్థమేమీ లేదు. వర అంటే శ్రేష్టమైనది అని అర్థం, స్వచ్ఛమైనది అని అర్థం, ది బెస్ట్. అందుకే మనకు వరుడు అంటారు, వధువు, వరుడు. వరుడు అంటే ఏమిటి అంటే నా జీవితంలో ది బెస్ట్. నేను ఏ వ్యక్తికి ఇవ్వనటువంటి ప్రాధాన్యత ఇతనికి ఇస్తాను. నా జీవితంలో ఎవరికి ఇవ్వని ప్రాధాన్యత ఈ అమ్మాయికి ఇస్తాను. అందుకని వధువు శ్రేష్టమైనది. మిగతా వారందరికీ కూడా ప్రాధాన్యత ఉంటుంది. అంటే మా నాన్నగారి కన్నా, మా అన్నగారి కన్నా, మా తమ్ముడి కన్నా, నా మిత్రుల కన్నా ఇతనికి, నా భర్త అయినటువంటి ఇతనికి నా జీవితంలో మొదటి ప్రాధాన్యత. అందుకే వరుడు అంటారు. అట్లాగే వధువు అన్నా కూడా అంతే. నా జీవితంలో ఎవరికీ లేని ప్రాధాన్యత నేను ఈ అమ్మాయికి ఇస్తాను. అందుకని వధువు. మరి వరలక్ష్మి అంటే ఏమిటి? శ్రేష్టమైనటువంటి లక్ష్మి, ది బెస్ట్. మనకేమి కావాలో అది ఇచ్చేటటువంటి అమ్మవారు. ముఖ్యంగా స్త్రీలకు కావాల్సింది ఏమిటంటే 5వ తనం, భర్త క్షేమంగా ఉండటం. అంటే భర్త క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నాడు, సరిపోతుందా? ఆయన రోజు విసుక్కుంటూ, ఏదో తిట్టుకుంటూ మనకు వ్యతిరేకంగా ఉంటే అది ఎట్లా ఐశ్వర్యం? కాబట్టి భర్త క్షేమంగా ఆరోగ్యంగా ఉండటం కోసం గౌరీ వ్రతం, భర్త తనను జీవితాంతము ప్రేమించే విధంగా ఉండటం లక్ష్మీప్రదం. కాబట్టి
ఇరువురి అమ్మవార్ల యొక్క అనుగ్రహం ఉండేటువంటి మాసము మనకు ఈ శ్రావణ మాసం. మనకు రెండూ కావాలి. లక్ష్మీ అమ్మవారు కావాలి, గౌరీ అమ్మవారు కావాలి. మనకు వివాహంలో మనము గౌరీ వ్రతం అని చేస్తాం. గౌరీ పూజ అంటారు. సర్వమంగళాదేవి పూజ అంటారు. అంటే మనం మంగళసూత్రానికి పురోహితుల వారు పూజ చేయిస్తారు. ఆ మంగళసూత్రంలోకి అమ్మవారిని ఆవాహన చేస్తాడు. శివస్య దేవస్య పత్న్యై నమః, ఈశానస్య దేవస్య పత్న్యై నమః, భవస్య దేవస్య పత్న్యై నమః అని చెప్పేసి అమ్మవారికి ఉండేటటువంటి, స్వామివారికి ఉండేటువంటి అష్టనామాలతో అమ్మవారిని ఆవాహన చేస్తాడు దాంట్లోకి. అట్లాగే లక్ష్మీ అమ్మవారికి ఉన్నటువంటి 108 నామాలతో ప్రకృత్యై నమః, వికృత్యై నమః అని చెప్పేసి అమ్మవారిని ఆవాహన చేస్తాడు. ఈ రెండూ కూడా అంటే తను క్షేమంగా ఉండటం, తను జీవితాంతం తనను ప్రేమించటం, ఈ రెండూ ఉన్నట్టయితే అది స్త్రీలకు లక్ష్మీప్రదము, అది ఐశ్వర్యం. సహజంగా మనకు అష్టవిధ ఐశ్వర్య 8 రకాల ఐశ్వర్యాలు అని చెబుతారు. అష్టైశ్వర్యాలు అంటారు కదా. మనకు ఎవరైనా పురోహితుల వారికి మనం నమస్కారం చేస్తే, పెద్దలకు నమస్కారం చేస్తే అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు అంటారు. ఏమిటి అష్టైశ్వర్యాలు? మనం గతంలో ఒకసారి చెప్పుకున్నాం. అంటే అది దాసదాసి జనాలు ఉండటం, వాహనాలు ఉండటం, తర్వాత ధనం ఉండటం, సంతానం ఉండటం, తనను కష్టకాలంలో ఆదుకునే మిత్రులు, బంధువులు ఉండటం, అప్పు లేకుండా ఉండటం, సమయానికి భోజనం చేయటము, సమయానికి నిద్రపోవటము, ఆరోగ్యంగా ఉండటం, ఇవన్నీ కూడా అష్టైశ్వర్యాల కిందికి వస్తాయి. కానీ శ్రావణ మాసంలో గౌరీ వ్రతము మరియు వరలక్ష్మి వ్రతం చేయటం వల్ల పంచ ఐశ్వర్యాల గురించి మనకు చెప్పాడు వ్యాసుల వారు మహాభారతంలో. పంచ ఐశ్వర్యాలు అంటే 5 రకాల ఐశ్వర్యాలు. 5వ తనంతో పాటుగా 5 ఐశ్వర్యాలను కలిగి ఉండాలట, ముఖ్యంగా స్త్రీలు. దాంట్లో జీవితాంతము భర్త తనను అనుకూలంగా ఉండటం. అంతకన్నా ఏముంటుందండి? స్త్రీలకు, ఆడవారికి భర్త తనకు ఎల్లప్పుడూ అనుకూలంగా ఉండటం, మనసా వాచా కర్మణః తనను ప్రేమించటం. ఇంకా ఒకసారి గురువుగారు ఏం చెప్పారంటే, మామూలుగా స్త్రీలకు అత్యంత సంతోషాన్ని కలిగించే విషయం ఏమిటి ఉంటుంది అని అంటే, వివాహం అయిన తర్వాత మళ్ళీ అమ్మగారింట్లోకి వెళ్తారు కదా, తల్లిగారింటికి వెళ్ళినప్పుడు స్వయంగా భర్త వచ్చి తనను తీసుకువెళ్ళటము అత్యంత సంతోషాన్ని ఇస్తుందట. మామూలుగా మన వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకే మా అమ్మని పంపిస్తాను వచ్చేసేయి, లేదా మా నాన్నగారిని పంపిస్తాను, మా అన్నగారిని పంపిస్తాను, లేదా నువ్వే ఒకదాని ఎట్లాగో వచ్చేసి అంటుంటారు. అట్లా కాకుండా ఎప్పుడు తల్లిగారింటికి వెళ్ళినా స్వయంగా భర్త వచ్చి తనను అత్తవారింటికి తీసుకుపోవడం అనేది అత్యంత సంతోషాన్ని కలిగించే విషయంగా గురుగారు చెప్పారు. కాబట్టి అట్లా అనుకూలమైనటువంటి భర్త, అన్యోన్యత కలిగినటువంటి దాంపత్యము ఉన్నట్టయితే స్త్రీలు జీవితాంతము హాయిగా బాధ్యతగా ఉండగలుగుతారు అని చెప్పేసి మనకు చారుమతి కథలో చెప్పబడుతుంది. అట్లాగే ఈ పంచ ఐశ్వర్యాల గురించి వ్యాసుల వారు శాంతిపురంలో చెప్పారు. ఏమిటయ్యా ఈ 5 ఐశ్వర్యాలు? అంటే శ్రావణ మాసంలో వ్రతం చేయటం వల్ల, గౌరీ వ్రతం కానీ వరలక్ష్మి వ్రతం కానీ చేయటం వల్ల 5వ తరంతో పాటుగా 5 ఐశ్వర్యాలు కలుగుతాయి. ఒకటి ధనం. ఎట్లాగూ ధనం ఐశ్వర్యమే.
ఎంత ధనము అంటే మన జీవనము కొనసాగించటానికి కావలసినటువంటి ఎక్కడ ఇబ్బంది పడినటువంటి ధనం మనకు కావాలి. అది ఉండటం ఐశ్వర్యం. మరి కేవలం ధనం ఉండటమే ఐశ్వర్యమా? ఒక ₹1,00,00,000 ఉన్నాయి. కానీ మనకు శరీరం బాగలేదు, అనారోగ్యంగా ఉన్నాం. ఏమిటి లాభం? కాబట్టి రెండవది ఏమిటి? ఆరోగ్యంగా ఉండటం. ఆరోగ్యము రెండవ ఐశ్వర్యం. ధనం ఉంది, ఆరోగ్యంగా కూడా ఉన్నాము. కానీ ఈ 2 ఉండటమే సరిపోతుందా? ఆనందంగా ఉండటం. అంటే ధనం ఉంది, ఆరోగ్యంగా ఉన్నాం. కానీ భర్త ఎప్పుడు చికాకుగా ఉంటాడు. భర్త ఎప్పుడు తనను సరిగా చూసుకోడు. ఇలాంటివి ఉన్నాయనుకో, ఏమి లాభం మళ్ళీ? కాబట్టి ఆనందంగా కూడా ఉండటం. ధనం ఉంది, ఆరోగ్యంగా ఉన్నాము, కొంత ఆనందంగా ఉన్నాం. అయిపోయిందా? ఇంకా ఏం కావాలి? నాలుగవది తృప్తిగా ఉండాలి. ఎందుకంటే ఈ 3 ఉన్నా కూడా తృప్తి ఉండదు. ఒక ₹1,00,00,000 ఉన్నాయనుకో, ఇంకో 1,00,00,000 సంపాదిస్తే బాగుండు. ఏదో ఇంకో ఇల్లు ఉంది, మరో రెండో ఇల్లు కడితే బాగుండేది. భర్త ఏదో ₹1,00,000 సంపాదిస్తున్నాడు, 2,00,000 సంపాదిస్తే బాగుండు. తృప్తి లేదు. కాబట్టి తృప్తిగా ఉండడం కూడా ఒక ఐశ్వర్యం. చాలు, పర్వాలేదు, బాగానే ఉన్నాము, ఐశ్వర్యము ఉంది, ఆరోగ్యంగా ఉన్నాము, సంతోషంగా కూడా ఉన్నాము, తర్వాత తృప్తిగా కూడా ఉన్నాము. ఈ 4 ఉంటే సరిపోతుందా? మళ్ళీ ఐదవ ఐశ్వర్యము ప్రశాంతంగా జీవించటం, శాంతి. తృప్తి ఉంది, ఆరోగ్యం ఉంది, ఐశ్వర్యం ఉంది, ఆనందంగా కూడా ఉన్నాము. కానీ ప్రశాంతత లేదు. కొడుకు ఎట్లా చదువుకుంటాడో, వాడు దుర్మార్గుడు అవుతాడేమో, కూతురు ఎలాగా పెరుగుతుందో, రేపు వివాహమైన తర్వాత కోడలు నా మాట వింటుందో లేదో, లేదా సరైనటువంటి అల్లుడు వస్తాడో లేదో నా కూతురికి. ఈ ఐశ్వర్యము, ఈ తృప్తి ఎల్లకాలం ఉంటుందా లేదా? భర్తలో ఏమైనా మార్పులు వస్తాయేమో. ఇప్పుడు బాగానే చూసుకుంటున్నాడు కానీ మళ్ళీ ముందు ముందు ఏమవుతుందో. రేపు ఏదైనా నాకు అనారోగ్యం వచ్చేసి మంచంలో పడతానేమో. అప్పుడు వీళ్ళందరూ నాకు దూరంగా ఉంటారేమో. ఈ ప్రశాంతత లేకుండా ఉంటాం. కాబట్టి ప్రశాంతంగా హాయిగా ఉండటం, అది కూడా ఒక ఐశ్వర్యం. కాబట్టి ధనము ఉండాలి, దాంతోపాటు ఆరోగ్యము ఉండాలి, ఆనందము ఉండాలి, తృప్తి ఉండాలి, ప్రశాంతంగా జీవించాలి. ఈ 5 లక్షణాలను ఇస్తుంది గౌరీ అమ్మవారు, లక్ష్మీ అమ్మవారు. కాబట్టి ఈ మాసంలో మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతం చేసినట్టయితే భర్త క్షేమంగా ఉంటాడు, ఆరోగ్యంగా ఉంటాడు. లక్ష్మీ అమ్మవారికి మనం వరలక్ష్మి అమ్మవారికి పూజ చేసినట్టయితే, లక్ష్మి అంటే ప్రకృతి మాత, ప్రకృతి మాతను మనం పూజించినట్టయితే మనకు ఈ 5 రకాల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇంతకన్నా గొప్పనైనటువంటి జీవనము స్త్రీలకు మరేది లేదు. వీటితో పాటు ఏమవుతుంది అంటే, ఇవన్నీ ఉండటం వల్ల అన్యోన్య దాంపత్యము కలుగుతుంది. అన్యోన్యత లేకపోవడం వల్ల కలిగేటటువంటి అనర్థాలన్నీ కూడా ఈ ఐశ్వర్యాలను మళ్ళీ వెనుకకు నెట్టేస్తాయి. కాబట్టి అన్యోన్యత ఉండాలి, భర్త క్షేమంగా ఉండాలి, తనను జీవితాంతము ప్రేమించేటటువంటి మనస్తత్వం ఇవ్వు తల్లి నాకు, ఈ 5వ తనాన్ని ఎల్లప్పుడూ కాపాడు అని చెప్పేసి చేసే పూజే మనము మంగళగౌరీ వ్రతము మరియు వరలక్ష్మి వ్రతం. కాబట్టి స్త్రీలందరూ కూడా ఈ మాసం అంతా కూడా అమ్మవారిని పూజించి ధ్యానించి ఈ 5 ఐశ్వర్యాలే కాకుండా అష్టైశ్వర్యాన్ని పొంది హాయిగా ఆనందంగా జీవించాలని మనసా వాచ కర్మన కోరుకుంటుంది.
శుభం భూయాత్.